హలో ఫ్రెండ్స్. సో ఈరోజు ఒక షార్ట్ స్టోరీ గురించి తెలుసుకుందాం మనం. సో తలరాతని ఎవరు మార్చలేరు. సో దీని గురించి తెలుసుకుందాం. సో ఒకరోజు శివుడు పార్వతి ఫైట్ చేసుకుని ఉంటారు. తలరాతని ఎవరు మార్చలేరు, ఎందుకు అలా, ఎందుకు నేను మారుస్తానని. ఒక ఊరిలో ఒక కట్టెలు కొట్టుకునే తాత ఉంటాడు. సో అతను ఏం చేస్తుంటాడంటే, దినచర్య ఏంటంటే అతను రోజు అడవికి వెళ్ళటం, కట్టెలు కొట్టుకొని రావటం, ఊరిలోకి తీసుకొచ్చి అమ్మటం. సో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అడవికి వెళ్ళటం, కట్టెలు కొట్టుకొని రావటం, తల మీద పెట్టుకొని రావటం, ఊర్లోకి వచ్చి అమ్ముకోవడం, రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ నెక్స్ట్. ఈ విధంగా అతని దినచర్య నడుస్తూ ఉంటుంది 10-20 సంవత్సరాలైనా సరే. ఒకరోజు పార్వతీదేవి అంటుంది, చూడండి నేను ఇతని తలరాతను మారుస్తాను అంటే, శివుడు అంటాడు, బ్రహ్మ రాసిన తలరాతను ఎవరు మార్చలేరు, ఏమీ చేయలేరు, చూస్తూ ఉండండి అని. అప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుందంటే, ఒకరోజు ఈ కట్టెలు కొట్టుకునే అతను వెళ్ళే దారి లోపల ఒక గోల్డ్ కాయిన్స్ ఉన్న మూటని, ఒక బ్యాగ్ని అక్కడ వేయిస్తుంది. సో ఆ రోజు ఏమవుతుందంటే, ఇతని దినచర్య మారిపోతుంది, ఇతని లైఫ్ స్టైలే మారిపోతుంది అనుకుంటుంది అనమాట. అక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ కట్టెలు కొట్టుకునేవాడు రోజులాగే కట్టెలు కొట్టుకొని కట్టెలన్నీ నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ ఒక చిలిపి ఆలోచన వస్తుంది. అరే 20 సంవత్సరాల నుంచి ఇదే దారిలో నేను ఊర్లోకి వెళ్తున్నాను, ఒక్కరోజు కళ్ళు మూసుకొని ఊర్లోకి వెళ్ళానా నేను అనుకుంటాడు. సో అనుకున్న ఫలంగా అదే దారిలో కళ్ళు మూసుకొని దాటుకుంటూ వెళ్ళిపోతాడు. సో దీన్ని బట్టి ఏంటంటే, తలరాతని ఎవరు మార్చలేరు. దీన్ని మనం తెలుసుకోవాలి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం.